బొమ్మ చూసినావా? చాలా బాగా చూసినా. ఎలా అనిపించింది? ఎలా అనిపించిందంటే శేఖర్ భాష గారేమో కాసేపు అక్క అంటున్నాడు, కాసేపేమో ఆమె ఫ్రెండ్ అంటుంది, ఈయనేమో లవర్ లాగా ప్రపోజ్ చేస్తున్నాడు, అన్నాడుగా. అదే అర్థం కావట్లా. ఇప్పుడు ఫ్రెండ్ అని తీసుకోవాలా, అక్కని తీసుకోవాలా, లేకపోతే ఈ ఐ లవ్ యూ చెప్పింది తీసుకోవాలా అర్థం కావట్లా. ఆడియన్స్ మరి ఏం పెడతారు కామెంట్స్ చూడాలి. అది ఎందుకు మాట్లాడాడు అర్థం కావట్లేదు మరి నాకు. కలుపుతాడు, ఇంకా ఆయనకి తగ్గ వాళ్ళు దొరకలా. ఇంకొంచెం ముందు ముందు ఉంది ముసలి పండగ, బిగ్ బాస్ సీజన్ కదా ఇది, 8 కదా, మంచి 8 లాగానే ఇస్తాడు, మామూలుగా ఇవ్వడు. ఎందుకంటే లోపల అందరూ ఎందుకు గజిబిజిగా ఉన్నారు అబ్బా, ఏం అర్థం కావట్లా. టార్గెట్ చేస్తున్నారని అనిపిస్తుంది నాకు. నీకేమనిపిస్తుంది? నాకు అదే అనిపిస్తుంది. అంటే మనోడు టార్గెట్ చేస్తున్నాడా లేకపోతే వీళ్ళిద్దరు కావాలన్న స్కిట్టా అన్నది నాకు అర్థం కావట్లా. 3 సార్లు చూసినా దాన్ని, మళ్ళీ అర్థం కావట్లా. టీవీ ముందు పెట్టి దాన్ని రికార్డ్ చేసుకుని మరీ విన్నా, అయినా సరే. రెండు కేటగిరీలు నడుస్తాయి. అవును, ఒకటి తెలుగులో, రెండోది కన్నడ. అవును, ఈ 2 కేటగిరీలు సపరేట్ అయిపోతాయా? నేను తెలుగులో వచ్చేసి సోనియాని టార్గెట్ చేస్తారా లేదా? లేదు, ఈ 2 సపరేట్ అవ్వు. ఎందుకంటే దీనికి దానికి ఆడుతున్నారు ఎవరి కాళ్ళు. మనం తెలుగు వాళ్ళే మెయిన్ గా గెలుస్తారు. ఎవరు గెలుస్తారని మనం ఇంకా గెస్ చేయలేము, ముందు ముందు మనం చూడాలి కాబట్టి. ఎందుకంటే నాగార్జున గారు అంటేనే తెలిసింది అటు ఇటు ఇటు మార్చేస్తాడు అప్పటికప్పుడు. అసలు ఇప్పుడు వీళ్ళే ఉంటారా, వీళ్ళు మధ్యలో దెబ్బేస్తారా, కొత్త వాళ్ళు వస్తారా అన్న పాయింట్ వేడి కూడా నా మైండ్ లో నడుస్తుంది. బ్రో విష్ణుప్రియని తీసుకున్నారు, ఎందుకు డల్ గా ఉంది విష్ణుప్రియ? అంటే అదే నాకు అర్థం కావట్లేదు. ఇన్స్టాగ్రామ్ లో బీభత్సంగా రెచ్చిపోయింది. బిగ్ బాస్ హౌస్ లో ఏందో మెతకుంది. నాగార్జున గారు ఏమన్నా చెప్పారా, డల్ గా ఉండమ్మా కొన్ని రోజులు, నీకు ఉంటది స్కిట్, అప్పుడు నువ్వు రెచ్చిపో, ఎగురు, డాన్స్లే అని ఏమన్నా చెప్పారా? మొత్తం స్కిట్టే బ్రో, డైరెక్ట్ ఏం లేదు అక్కడ, అన్ని కట్టే. డైరెక్ట్ ఎడిటర్ ఉంటారు, స్పాట్ గా కట్ చేసి ఉంటా, రివ్యూ అవుతుంది. ఏది లైవ్ ఏం కాదు. దుప్పట్లు కప్పుకుంటే లైవ్ ఎందుకు అవుతుంది బ్రో? అవదు కదా, ఇవి చూపిరు కదా. బాత్రూమ్ కెమెరాల గురించి మాట్లాడుకోవాలి మనం. యాక్చువల్ గా రీసెంట్ గా చూసుకున్నా సరే, బయట ఆల్రెడీ ఒకటి జరిగింది హాస్టల్లో, మన గుడివేడ దగ్గర బాత్రూమ్ లో సీసీ కెమెరాలు పెట్టారని హాస్టల్లో. అట్లాగే బిగ్ బాస్ హౌస్ లో కూడా బాత్రూమ్ లో కెమెరా గురించి మన శేఖర్ భాష గారు మాట్లాడటం జరిగింది. ఆ కెమెరాకి ఈ కెమెరాకి లింక్ ఏంది? బాత్రూమ్ లో కెమెరాలు అసలు ఇంకేం అవసరం అని నేను అడుగుతున్నా. ఆడియన్స్ మీరేమంటారు? బాత్రూమ్ కెమెరా ఏంటి? అది బేబాక్ తో మాట్లాడటం ఏంటి? బేబాక్ ఏమో బెస్ట్ ఫ్రెండ్ అంటది, ఈయనేమో అక్క అంటాడు, ఆయనేమో ప్రపోజ్ చేస్తున్నాడు. అసలు ఏందో నాకేం అర్థం కావట్లా. అది ఒక డాన్సర్ నాయిక అని చెప్పి ఆమె రెచ్చిపోతుంది కదా, అంటే ఆమె ఏంది అంత రెచ్చిపోవాలని అవసరం? అంటే కొంతమందికి కొన్ని క్యారెక్టర్లు ఇచ్చారబ్బా నాగార్జున గారు. కొన్ని టైముల్లో కొంతమందికి నువ్వు రెచ్చిపో, ఎగురు, ఎంత ఎగురుతావు ఎగురు అన్న ఊరికి పెట్టారేమో అని అయితే నాకు అనిపిస్తుంది. ఇంకో పాయింట్ వచ్చేమో కొంతమందిని మెతక చేశాడు. కాసేపు మెత్తగా ఉండండి అమ్మా, మీ టైం వస్తుంది, అప్పుడు మీరు కూడా గోస్ట్ అవ్వాలి కదా అన్నట్టుగా ఏమన్నా చెప్పినట్టుగా అయితే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా డిఫరెంట్ గా ఉన్నాయి అబ్బా మొహాలు, ఏందో అర్థం కావట్లా. కాసేపు ఏమో నవ్వుతున్నారు, కాసేపు ఏమో డల్ అవుతున్నారు. ఆదిత్య ఫ్రేమ్ పడలేదు ఇప్పుడు దాకా. ఏంది ఆదిత్య ఉన్నాడా లేడా, ఎడిపోయిండు? ఉంటాడు అన్న, అందరూ ఉంటారు, అందరూ ఉంటారు. కానీ ఏంటంటే ఒక ప్రోమో ఉన్నట్టుగా నడుస్తుంది అక్కడ వ్యవహారం. అంటే ఎట్లా అంటే బిగ్ బాస్ 7 చూసుకుంటే ఎంత సెకండ్ అసలు ఏం జరిగిద్ది, అది అమ్మ ఆడిని ఏమంటాడు, ఈడిని ఏమంటాడు అన్న సస్పెన్స్ లో మనం చూసాం. ఇదేం లే, నథింగ్, జీరో. అంటే ఎలా అంటే చూడాలని పీట్ల, అంటే మాట్లాడుతుంటే ఎలా ఉందంటే పాయింట్ పెట్టుకు మనకి, అరే ఈ మాట వదిలేశాడు, ఈయన ఏం సీరియస్ అవుతాడో, నాయన గొడవ అయిపోద్దేమో అన్న సస్పెన్స్ ఎక్కడ రావట్లా. మరి ముందు ఏమైనా నాగార్జున గారు పెడతారేమో. ఏమండి నాగార్జున గారు, చూద్దాం అయితే ఏమన్నా స్కిట్ అయితే మంచిగా ప్లాన్ చేయండి. స్విమ్మింగ్ పూల్ లో గేమ్లు, దుప్పట్ల కింద, ఐ మీన్ అలాంటి గేమ్స్ చాలా మీరు బిగ్ బాస్ హౌస్ లో పెడతారు కదా గేమ్స్. సో అట్లాగా ఒక మంచి ఒక గేమ్ పెట్టి ఆడియన్స్ అందరినీ కూడా ఒక్కసారిగా మళ్ళీ బిగ్ బాస్ సీజన్ 8 చూడాలి ప్రతి ఒక్కళ్ళు అని